ओं शुभंकर्ये नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अस्मत् श्री गुरुचरणारविंदाभ्यां नमः। श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। సింహరాశి వారికి మే నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. సింహరాశి వారికి మే మాసంలో మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. అయినప్పటికీ ఈ నెలలో హెచ్చు తగ్గువ సంపాదన ఉంటుంది. సంపాదన కొంచెము పెరిగినా కొంచెము తగ్గినా మీలో ఏ మార్పు రాకూడదు. ఏమిటండి గోచార ఫలితాల యొక్క విశిష్టత అంటే 12 నెలలకి కూడా 12 రకములైనటువంటి అనుభూతులను ఇస్తుంది. అంత్యముగా ప్రతి దానిని మనం ఆస్వాదన చేస్తూ జీవిత తత్వాన్ని తెలుసుకుంటూ మన జీవనంలో మనం ముందుకు వెళుతూ ఉండాలి. కోపోద్రేకులు అవ్వకూడదు. సింహరాశి వారు ముఖ్యముగా అప్పు చేయడానికి సిద్ధపడకూడదు. భగవద్దయ వల్ల ఎక్కడైనా అప్పు పుడుతుందండి. ఎందుకంటే మీకు ఉండేటువంటి మిత్రులు కానీ, స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ, కుటుంబం కానీ ఏదో ఒక రకంగా 10 రూపాయలు దొరకాల్సినటువంటి అప్పులో 5 రూపాయలైనా దొరుకుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, అప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడపకూడదు. అప్పుని మనం పుట్టిస్తూ ఉంటే, అప్పు మనకి దొరికేస్తూ ఉంటే మనము ఎప్పటికీ కూడా సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని గడపలేం. మనకి మన పూర్వీకుల నుంచి కూడా ఒక ఆచారం ఉంటూ ఉంటుంది. మనం అతిథిని గౌరవం చేయటం, ఉన్న దాంట్లో మనము తిని గొప్పగా బతకటం. అప్పు చేసి గొప్పగా బతకమని ఎవరూ చెప్పలా. ఎంతసేపు మనం ఉదాహరణకి పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్తాం, వాళ్ళని మనం కలవలేము, వాళ్ళతో మనం మమేకం అవ్వలేము. ఎవరెవరో ఏదేదో మాట్లాడినవన్నీ కూడా మనం చూసి ఇన్స్పిరేషన్ అవుతూ ఉంటాం. తీరా చూస్తే మన జీవితం చాలా చిన్నది. కాబట్టి అప్పు చేసి ఊరికిన డాంబికాలకి వెళ్ళకూడదు. అప్పు దొరికేస్తుంది, తీర్చేటప్పుడే నరకం కనబడుతుంది. కాబట్టి ఒత్తిడితో కూడుకున్నటువంటి అప్పు మరింత ప్రమాదకరం సింహరాశి వారికి. ఏ అవసరం వచ్చినా మీ దగ్గర ఉన్నదానితో బతకండి అనే నేను చెప్తున్నా. పెళ్ళి ఉంది, మనకి ఉన్న దాంట్లోనే పెళ్లి చేస్తే ఉత్తమం. ఎందుకు మనం పరిగెత్తి లక్షలు అప్పు చేసి పెళ్లి చేయాలి? ప్రెస్టేజ్ అంతా సమాజం చూసి ఉద్ధరించదు కదా. నీ కష్టం నువ్వే పడాలి. తర్వాత నిన్నే తిట్టుకుంటారు, వీడు అనవసరమైన డాంబికాలకు వెళ్ళి అప్పులు పాలయ్యాడు పెళ్లికి అని. ఇది అవసరమా? అప్పు తీర్చరు కానీ మన అంటారు. కాబట్టి అప్పు చేయకుండా ఉండగలిగితే సింహరాశి వారు మే మాసంలో దివ్యమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క మాసములో ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్త అవసరము సింహరాశి వారికి. తొందరపాటుతో ఎక్కడ పడితే ఏది పడితే అది దొరికిందని ఎలా పడితే అలా తినేసి అరగక ఇబ్బంది పడకూడదు. నన్ను అడిగితే సింహరాశి వారు ఒక 15 రోజుల్లో ఒక్కసారైనా సరే ఒక 12 గంటల పాటు ఏమీ తినకుండా ఉంటే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఆ ప్రయత్నం చేయండి. విద్యార్థులు కూడా తమ చదివేటువంటి విద్యల మీద శ్రద్ధ పెట్టాలి. ఎక్కువగా ఇతర వాణిజ్యాల మీద శ్రద్ధ వెళుతూ ఉంటుంది సింహరాశి పిల్లలకి. సంగీతం నేర్చుకోవాలని, డ్యాన్స్ నేర్చుకోవాలని, ఇంకొకటి ఏదో మంచిదే.
తప్పనిసరిగా అన్ని విద్యల యందు ప్రామాణ్యం మనం పొంది ఉండాలి. కాకపోతే సమయం కూడా మనకి ఉండాలి. పూర్వకాలములాగా లేదు దేశం, 24 గంటలు సరిపోవట్ల. కాబట్టి ఉన్న దాంట్లో మనము మన యొక్క సమయాన్ని మనం కేటాయించుకుని మన పనిని మనం చేసుకుంటూ చక్కగా చదివి మంచిగా ఇతర యాక్టివిటీస్లో పాల్గొంటూ శ్రద్ధ పెరిగిన తర్వాత పూర్తిగా అటు వెళ్ళటం మంచిది. ఉద్యోగస్తులు కూడా మీ అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవశ్యం. మాసాంతములో ఆకస్మికముగా కొన్ని ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి. అలాంటి సమయంలో కూడా దృఢంగా ఉండండి. అప్పు మాత్రం చేయొద్దు. అప్పు కాదు కదండి, బ్యాంకులోనే పెట్టాను అన్న కొంత కష్టమండి. సమయం బాగాలేనప్పుడు అనవసరమైనటువంటి పనులు చేస్తే తీర్చడం కష్టం. మళ్ళీ ఆ కష్టపడాలి అంతే. మీరు తీర్చకుండా అయితే ఎక్కడికి పోరు, కానీ ఆ కష్టపడాలి. అది అన్నంత సులభం కాదా, పడదానిలే, చూద్దాంలే, అది వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాంలే, అప్పటికి నువ్వు లేవా నేను లేనా, ఎవరో ఒకళ్ళు ఆదుకోరా అని. ఎవడో ఆదుకోడు, ఇది సత్యం. ఈ చెయ్యే ఆదుకోదు. చేయి పడిపోతుంటే ఈ చేయి పట్టుకోదు కదా వచ్చి ఆటోమేటిక్గా. దీనికి స్పృహ రావాలిగా. ఇలా పడిపోయిందంటే పడిపోయింది అంతే. కాబట్టి ఎవరో వచ్చేదో ఆదుకుంటారో అనేటువంటి భ్రాంతిలో ఉండకండి. సింహరాశి జాతకులు మాసాంతము లోపల తప్పనిసరిగా గణపతిని దర్శనము చేయటము, గణపతిని పూజించటము, గణపతి దర్శనాన్ని, గణపతి స్తోత్రాన్ని, గణపతి వినాయక సంకష్టార చవితి రోజున బుధవారము ఆదివారము గణేశుణ్ణి స్మరణ చేసి గణపతి దేవాలయములో అన్నదానము చేసినట్లయితే సకల దుఃఖముల నుంచి బయటపడతారు. ముఖ్యంగా ఏ పనినైనా మీరు సాధించగలుగుతారు. సమయం పడుతుంది. ఎప్పుడో జనవరిలో అనుకున్నది మేలో అయితే మీకు సంతృప్తిగా ఉంటుందా? ఉండదు కదా. జనవరిలో అనుకున్న మరుసటి రోజు అయితే సంతృప్తి. సాగకూడదు. ఈ సాగుడులో మీరు పూజగా పెట్టేటువంటి ధనం కంటే కూడా 100 ధనం ఖర్చు అవుతుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి సింహరాశి జాతకులు కూడా జాగ్రత్త అవసరం. అనేక నిందలు పడాలి. బాగా చెక్కిన తర్వాత విగ్రహం పూజింపబడుతుంది. అలాగే ఎన్నో అవమానాలని తట్టుకోవాలి. సేవ అనేటువంటిది అందరికీ లభించేది కాదండి. ప్రజలకి సేవ చేసేటువంటి మార్గము మీకు వచ్చింది అంటే అది ఊరికనే మీ జాతక బలం వల్ల మీకు ఇవ్వాల. మీకు ఆ స్థితి బాగుంది కాబట్టి ఇవ్వాల. అక్కడ కూర్చోబెట్టడానికి ఎన్నో పరీక్షలు, ఎన్నో అవమానాలని మీరు పడ్డారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అవమానాలను తలుచుకుంటున్నారు చూసారా, ఇది మీ దౌర్భాగ్యత్వం. ఇది మీ అపజయానికి, మీ కుటుంబ పతనానికి, మీ యొక్క రాజకీయ భవిష్యత్తు నాశనానికి ఉపయోగపడుతుంది. అదే సింహాసనంలో మీరు కూర్చుని ప్రజలని పరిపాలించితే రాముడు కీర్తింపబడ్డట్టు మీరు కీర్తింపబడతారు. జనము గుండెల్లో ఉంటారు. అనేక మంది నాయకులు వస్తున్నారు, పోతున్నారు. ప్రధానమంత్రులు చేశారు, ముఖ్యమంత్రులు చేశారు, పోతున్నారు. వెళ్ళిపోతే గుర్తుండట్ల. కొంతమంది మాత్రమే గుర్తుంటున్నారు. గుర్తుండే నాయకుడిలా మీరు ఉండాలి అంటే ఊరికనే చెప్పడం కాదు, ఈ జేబులోంచి తీసి ఈ జేబులో పెట్టడం కాదు. కష్టపడేటువంటి తత్వాలని ప్రజలకు నేర్పాలి. కష్టే ఫలి సుఖి. సుఖపడు, ఫలించు, కష్టపడు అని చెప్పాల. కష్టే ఫలి సుఖి. కష్టపడాలి, వచ్చిన దాంతో సుఖపడాలి. అంతే తప్ప ఏదో వస్తుంది అని సుఖపడకూడదు. అలాంటివి ప్రజలకు నేర్పించేటువంటి వాడు సన్నార్కుడు అవుతాడు. అట్లాంటి వాడే నాయకుడు అవుతాడు. కాబట్టి నాయకత్వం వచ్చింది కదా అని అహంకారాన్ని ప్రదర్శించకూడదు. సన్మార్గములో ప్రజలకి సేవ చేయగలిగితే ఈ యొక్క సింహరాశి జాతకులు కూడా చాలా గొప్పవారు అవుతారేమో. కాబట్టి
ఈ యొక్క మే మాసములో సింహరాశి జాతకులు గణపతిని ఆరాధన చేయాలి, గణపతిని దర్శించాలి. గణపతి దేవాలయములో కానీ గణపతికి సంబంధించినటువంటి క్షేత్రాలలో కానీ అన్నదానము చేయటం విశేషం. మీరందరూ కూడా గోచార ఫలితాలను ఎంతో కొంత పూర్తిగా తగలకపోయినా ఒక 10% దొరుకుతుంది. సేవ చెయ్యండి, సన్మార్గంలో వెళ్ళండి. నర్మదా నది పుష్కరాలు చాలా విశేషమైనటువంటివి. నర్మదా నదికి రహస్యం అంటే ఒకటే, తనకి ఎక్కువగా నర్మదా నదికి తేమ ఉండదు. చాలా నదులకి తేమ ఉంటుంది. మీరు కృష్ణానదిని చూస్తే పాచిపడుతూ ఉంటుంది. అది గోదావరి కొంత ఉష్ణమైనటువంటి నీరు ఉంటుంది. గంగకి ఏ భావన ఉండదు, చప్పగా ఉంటుంది. నర్మదా నది యొక్క మృదుత్వం ఏమిట్రా అంటే అతి మధురమైనటువంటి జలము నర్మదా. ఆ పదములోనే ఇది ఈశ్వరాంశ, ఈశ్వరుడి యొక్క జటాజూటము నుంచి పడినటువంటి గంగ కంటే ముందుగా నర్మదా అక్కడ ఉంటుంది. నర్మదా చాలా మృదు స్వభావి. నదులన్నీ మృదు స్వభావాలే, నర్మదా పరమ మృదు స్వభావి. బ్రహ్మపుత్ర అనేటువంటి నదిని కూడా మనం వినే ఉంటాం. ఇది నేపాల్ ప్రాంతంలో ఉంటుంది. సింధు నది కూడా మనకి ఇంచుమించుగా గోహతి దగ్గరలో ఉంటుంది. ఈ నర్మదా భారతదేశానికి మొత్తానికి మధ్యలో ఉంటుంది. తన యొక్క పాయ ఇతర జలాలలో సులభంగా కలుస్తుంది. కలిసినప్పుడు ఇతర జలాలకు ఉన్నటువంటి స్వభావము నర్మదా నదికి వస్తుంది. స్వతహాగా నర్మదా నది చాలా తీయగా ఉంటుంది. ఈ యొక్క నర్మదా అమ్మవారికి, నదీ దేవతకి మనము 12 సంవత్సరాలు ఆగాలి మళ్ళీ పుష్కరాలు రావాలి అంటే. ఇప్పుడు మనకు ఎలాగో వచ్చాయి. మే 1, 2024 నుంచి మే 12, 2024 వరకు 12 రోజుల పాటు ద్వాదశం దివసే పుష్కరాణి ఆచరేత్. ఎందుకంటే 12 రోజులు, ఒక 2-3 రోజులు పెట్టుకుంటే అయిపోతుంది కదా అంటే, పుష్కరము అంటేనే 12. మొదటి రోజున ఏతత్ సుముహూర్తము 8:45 7:15 ఏదో సమయం ఉంది. ఆ సమయానికి గురుడు నదిలో ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి 12 రోజుల పాటు సకల దేవతలు కూడా వస్తూ ఉంటారు. వారి వారి కార్యాచరణ తీరిన తర్వాత నిదానంగా వచ్చి స్నానాలు చేసి అనుష్ఠానాలను చేసుకుని వెళతారు. ఈ 12 రోజుల పాటు ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నటువంటి వారు రాలేరు. కాబట్టి మనము వారందరి పేరు మీద 27 నక్షత్రాల కోసమని, 9 గ్రహాల కోసమని, అలాగే పితృదోష నివారణ కోసమని మనము నక్షత్రపూర్వక నవగ్రహ రుద్రయాగాన్ని చేస్తున్నాం. ఇది ఎప్పటి నుంచి? మే 3వ తారీఖు నుంచి 2024 మే 3 శుక్రవారం నుంచి 2024 మే 12 ఆదివారం వరకు జరుగుతుంది. ప్రతిరోజు నవగ్రహ హోమం, ప్రతిరోజు రుద్రహోమం, మీ గోత్రనామాలతో నక్షత్ర జపం. మీరు కోరుకుంటే గనక మీరు రుసుము చెల్లిస్తే మీ పేరుతో ఆ రోజు అన్నదానం కూడా చేయిస్తాం. ఇది గొప్ప అవకాశం అండి. ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఏ దేశానికి వెళితే మీకు పుణ్యం దొరుకుతుంది? భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది. ఏ దేశంలో మీకు ఇటువంటి కార్యాలు చేస్తే మోక్షం లభిస్తుంది? ఒక్క భారతదేశంలో లభిస్తుంది. ఇతర దేశాల వాళ్ళందరూ పాల్గొంటున్నారు, మనము పాల్గొందాం. మనకి, మన పిల్లలకి, మన కుటుంబానికి శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. నమ్మండి. ఆ యొక్క నది మిమ్మల్ని అనుగ్రహించింది అంటే, బృహస్పతి అనుగ్రహించాడు అంటే సకల దేవతల అనుగ్రహాలని మీరు పొందినట్టే.
పాల్గొంటారు కదా. జై శుభంకరి.